గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం. వాహనదారుల భద్రత కోసం సూచిక బోర్డుల ఏర్పాటు. కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ కార్యవర్గం. పాల్గొన్న భీమ్గల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లేష్ రాజశ్రీ, వైస్ చైర్మన్ భగత్. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీ పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదన్న అధికారులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన దీక్ష. 5 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని ఉదాయించిన ప్రియుడు. హైదరాబాద్లోని షాపూర్ నగర్లో 4 బైక్లను తగలబెట్టిన పాత నేరస్తులు అరెస్ట్. నిందితుడిపై గతంలోని 3 కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఏసీపీ పురుషోత్తం. ఏపీ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ మరోవైపు ఉన్నారని విమర్శ. ఇక డీటెయిల్స్లోకి వస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి నుంచి మానాల వెళ్లే దారిలో గండి హనుమాన్లు ఘాట్ రోడ్డు వద్ద ఎస్ఐ వెంకటేశ్వర్లు, బ్లూ కోడ్ సిబ్బంది రాజశేఖర్, సురేష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కల్పిస్తూ రోడ్డు పక్కన చెట్లకు రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. ఎస్ఐ మాట్లాడుతూ, తరచూ గండి హనుమాన్ ఘాట్ రోడ్డు వద్ద వాహనాలు యాక్సిడెంట్కు గురవుతున్నాయని, వాహనదారులు భద్రత కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెల్మెట్లు టర్నింగ్లో కొద్దిగా స్లోగా హార్న్ కొట్టుకోవటం, టర్నింగ్లో ఏం చేస్తారు, అటు పోతే లాంగ్ అవుతుందని చెప్పేసి ఇటే వస్తారు, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. అక్కడనే యాక్సిడెంట్లు అయ్యేది ఎక్కడంటే అక్కడనే అవుతుంది. మన బండి పడి కడిగిరా ఉత్తరంగి నుంచి మానాల పోయే రోడ్ మార్గంలో ఈ గండ్లు హనుమాన్ల దగ్గర ఎక్కువగా తరచుగా వాహనాలు అదుపు తప్పి కింద పడిపోవడం, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఇటు కార్యక్రమంగా పోలీసు వారి తరపు నుంచి ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమంగా చెట్ల ఉన్నటువంటి కొమ్మలను బ్రాంచెస్ తొలగించేసి వచ్చే వెహికల్ విజిబుల్ ఉండేటట్టుగా చేసినాము. మరియు వాళ్ళకి రోడ్డు సరిగా నైట్ టైం కనిపించనన్న లైటింగ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి రేడియం స్టిక్కర్స్ ఒకటి అతికించాము. మూల టర్నింగ్ పాయింట్లలో గో స్లో బోర్డులు ఒకటి ఏర్పాటు చేసినాము. కనుక ఎవరైతే ఈ రూటును వచ్చారో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించుకోవాలి. ఎందుకంటే ఏమైనా అదుపు కింద పడ్డా కానీ. ఇక హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లేల రాజశ్రీ, అలాగే వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ నెల 12వ తారీఖున జరిగిన సంఘటనపై రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తమరావు, రిటైర్డ్ ఐజీ బాలకిషన్ మరియు రాష్ట్ర మున్నూరు కాపు సంఘ సభ్యులు పూర్వక ప్రాంతంలో బాధితుల ఇండ్లను సందర్శించి జరిగిన నష్టపరిహారాన్ని తెలుసుకున్నారు. సంఘం తరపున బాధితులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 12వ తారీఖున జరిగిన ఘటన దురదృష్టకరమని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఒక వర్గం వారు మరొక వర్గం యొక్క ఆస్తి పాస్తులను ధ్వంసం చేస్తూ మహిళలను హింసించడం జరిగిందని అన్నారు. వెళ్ళిపోతాడు సరే, ఓకే, ఒక్క 2 నిమిషాలకి వెళ్ళి అంత దోసుకుని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు ఓలేలు పెట్టేసారు, అన్ని అగ్గి తెలిపింది. విషయాన్ని కోర్మగల్లీలో జరిగిన విషయం నిజంగా నేను మున్నూరు కాపు సంఘంగా వీటికి రావడానికి కారణం ఏదైతుందో, ఎక్కువ మటుకు ఆ గల్లీలో మున్నూరు కాపులే చాలా మంది నివసిస్తారు. మా మున్నూరు కాపు సంఘం మీద కూడా దాడి జరగడం జరిగింది. ఈ విషయంలో నిజంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షునే కాకుండా రాజకీయం కూడా మేము ఉన్నాం కాబట్టి లోకల్ విఠల్ రెడ్డి గారితో పోలీసు అని అంటున్నారు.
గత జరిగిన సంఘటనల్లో ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ సమర్థవంతంగా ఆ సంఘటనను ఎదుర్కొని అణచివేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసు లోపల మీరు ఐజీగా చేసినప్పుడు మరి ఇప్పటి ఉన్న పోలీసు వ్యవస్థకు తేడా ఏంటో చెప్పాలంటే అప్పుడున్న పోలీసు 5 ఏళ్లుగా ప్రేమించాడు. తనంటే ఇష్టమని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నాడు. 6 నెలలుగా ఎదురు చూస్తున్న ఆ యువతి పెళ్లి చేసుకో అన్నందుకు చెప్పా పెట్టకుండా జారుకున్నాడు. మోసపోయారని గ్రహించిన ఆ యువతి ప్రియుడు ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. పెళ్లి చేసుకునే వరకు లేచేది లేదని మౌనదీక్ష చేస్తోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి కోట్ల నరసింహులపల్లి గ్రామానికి చెందిన మమతతో 5 ఏళ్ల క్రితం పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనకంటే 2 పెద్దక్కలున్నారు. వారికి పెళ్లి కాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 5 ఏళ్లుగా సాగిన మమత మరియు చంద్రమౌళిల ప్రేమ వారి అక్కల వివాహం అయ్యాక నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 6 నెలలుగా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూనే వచ్చాడు చంద్రమౌళి. చివరకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటామని అడిగినందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో చంద్రమౌళి ఇంటికి చేరుకున్న మమతకి చంద్రమౌళి కనబడకపోగా ఇంటికి ఎందుకు వచ్చావని కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్లు దూషించి కొట్టడంతో ప్రియుడి ఇంటి ముందే మౌనదీక్షకు దిగింది మమత. రాత్రి నుంచి ప్రియుడి ఇంటి ముందే బైఠాయించి తన నిరసన తెలుపుతోంది. తనకి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి లేచేది లేదని తెలుపుతోంది మమత. సంవత్సరాల నుండి లవ్ చేసిండు. 5 సంవత్సరాలు అయినాక మా ఇంటికి ఇట్లా అంతకుముందు చాలాసార్లు వచ్చిండు. మా ఇంటికి వచ్చి మధ్యలో 2 months గ్యాప్ ఇచ్చిండు. గొడవలు ఇంటికి వచ్చి నన్ను కొట్టినాక మా వాళ్ళు తిట్టినాక అప్పటి నుండి మా ఇంటికి రాలేదు. మా డాడీ ఇక్కడ మా అక్క ఉంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మా డాడీని చూసి మా ఇంటికి వచ్చిండు. నైట్ వచ్చి అక్కడ జరిగినాక మా వదిన అంతా ముందు గొడవ కచ్చుకుంటూ పోతుండే. ఇట్లా వస్తే అందరూ ఏమనుకుంటారు అందరికి తెలిసినాక కానీ వాళ్ళు బయట ఇట్లా బెడం పెట్టి మళ్ళీ కొద్దిసేపటికి బయటికి తీసుకొచ్చి అడిగితే నేను చేసుకుంటా అని చెప్పిండు. అక్కడ చేసుకుంటా అని చెప్పినాక అంటే వీళ్ళలో ఫోన్ చేసి వీళ్ళ ఫ్యామిలీని అందరినీ రప్పించి అడిగి పెద్ద మనుషులు వీళ్ళందరినీ రప్పించి అడిగితే అప్పుడు కూడా చేసుకుంటా అన్నాక ఎంగేజ్మెంట్ వీళ్ళు ఏం చేసిరు, ఇప్పుడే అద్దు 2 పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి రిటర్న్ వెనుకకి వచ్చారు వీళ్ళ ఇంటికి. వచ్చి మళ్ళీ కిడ్నాప్ కేసు పెట్టారు సార్ దగ్గరికి వెళ్ళి స్టేషన్కి. కిడ్నాప్ కేసు పెట్టిన నైట్ సరికి కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు సార్లు. వచ్చి ఇట్లా కిడ్నాప్ చేసిరట కదా అని అడిగేసరికి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని తను చెప్పినాక మీరు ప్రొద్దున రారి సార్ దగ్గరికి అక్కడనే పెళ్లి చేస్తామని అబ్బాయిని తీసుకొని వచ్చేసారు మా ఇంటికాడ నుండి. తీసుకొచ్చి మళ్ళీ ప్రొద్దున పోలీస్ స్టేషన్కి వస్తే నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం ఆగురు అప్పుడే ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకుంటా అని మాట్లాడి. ఇక హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ నెల 14వ తేదీన అర్ధరాత్రి 4 బైక్లను తగలబెట్టిన పాత నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పరశురామ్ అలియాస్ పరశు గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులతో కలిసి వివేకానంద నగర్లో నివాసం ఉంటున్న పరశురామ్ పెయింటర్గా పనిచేసుకుంటూ మద్యానికి అలవాటు పడడం జరిగింది. పరశురామ్ ఈ నెల 14వ తేదీన మద్యం సేవించి అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండగా పార్కింగ్లో ఉన్న 4 బైకులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరశురాంపై గతంలోని 3 కేసులు నమోదైనట్లు ఏసీపీ పురుషోత్తం వెల్లడించారు. కెమెరా ఉంది కదా బయట. అప్పటి నుంచి
మంచిగా బాబు మళ్ళా కెమెరాలు పెట్టించు మంచిగా దగ్గర పెట్టి అది ఎట్లా వస్తుంది కదా తలకాయ కిందకి వేసుకో చిన్న పోరడే నడుస్తున్నాడు ఊరుకుతుంది ఇక్కడే స్టార్ట్ గడ్డ ఉంది కదమ్మా మీరు కూడా వాళ్ళ పేర్లు లేవు బండ్లు లేవు ఎవరు సార్ బండ్లు లేవు పేరు 2 వీలర్ సార్ 2 వీలర్స్ 4 2 వీలర్స్ శ్రీకాంత్ ఈ బండ్లు ఏమేమి బండ్లు అవి ఫస్ట్ రెండు ఏమేమి బండ్లు యూనికాన్ ఒకటి పల్సర్ ఒకటి సార్ యూనికాను పల్సర్ పల్సర్ సెకండ్ రెండు చెప్పాలా ఈ నెల 14th 14వ తారీఖున రాత్రి షాపూర్ నగర్లో 4 బండ్లు తగిలిపోయి ఉన్నాయి. అంటే కిరోసిన్ పోసి తగలబెట్టినారు. 4 బండ్లలో యూనికాన్ ఒకటి, పల్సర్ ఒకటి, యాక్టివా ఒకటి, గ్లామర్ ఒకటి ఉన్నాయి. ఇవి యూనికాన్, పల్సర్ అనేటివి రోడ్డు మీద ఇంటి ముందలా ఉన్నాయి. సురేంద్ర కచావ్ వాళ్ళకి సంబంధించినవి. యాక్టివా, గ్లామర్ అనేది కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నాయి. రంగనాథ్ మరియు కిషోర్ కుమార్ సాహు అని వీళ్ళకి సంబంధించిన బైకులు అవి. అయితే దాని మీద ఈ బండ్లు ఎలా తగలబడ్డాయి అనే దాని మీద మేము కేసు నమోదు చేసి పరిశోధన, సీసీ కెమెరాలు, తర్వాత టవర్ లొకేషన్, వీటన్నిటి ద్వారా సీసీ కెమెరాల్లో ఒక అనుమానితుడు పిక్చర్ తీసుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఆఫీసర్స్ ఉన్నటువంటి వాళ్ళను దాదాపు 10 మందిని తీసుకొచ్చి మేము ఇంట్రాక్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ పరశురామ్ అలియాస్ పర్సు, ఈ పెయింటర్, వీడు 3వ తరగతి వరకు చదువుకున్నాడు. వివి నగర్ కాలనీ, వివేకానంద కాలనీ, షాపూర్ నగర్లో ఉంటాడు. వీడు బాగా తాగిన మైకంలో ఈ బండ్లను తగలబెట్టడం జరిగింది. దీని మీద మా వైద్యుని సిఐ, క్రైమ్ ఎస్ఐ నర్సింహులు జీడిమెట్ల, తర్వాత కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్, బాలకృష్ణ, వీళ్ళంతా కూడా సీసీ కెమెరాలను మైన్యూట్గా చూసి ఇతను పట్టుకొచ్చి ఇంట్రాక్షన్ చేస్తే కన్ఫ్యూజ్ చేశాడు. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ చూపించడం జరిగింది. ఇతని మీద 3 సంవత్సరాల క్రితం గల్లీలో గొడవడి కొట్టుకున్న కేసు కూడా ఉన్నది. వీడు ఒక చేతికి కోసుకున్న గాయాలు కూడా ఉన్నాయి. ఇక ఏపీలో రాక్షస రాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఆ పని చేయకపోతే భవిష్యత్తులో యువత నష్టపోతుందని అన్నారు. టీడీపీ హయాంలో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఏపీ ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు ఆయన. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి
మూడు రాజధానుల యొక్క సంబంధించినటువంటి బిల్లు కానీ, అదేవిధంగా సిఆర్డిఏ రిపీల్ బిల్లు కానీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరి వహించి ప్రజల యొక్క అభిప్రాయం కూడా తీసుకోకుండా సదస్సు చేస్తున్నటువంటి యాజిటేషన్ కూడా పట్టించుకోకుండా, యాజిటేషన్ కూడా ఆందోళన కూడా అణిచివేత కార్యక్రమం, ప్రజల మీద కూడా కేసులు పెట్టి, మహిళల మీద కేసులు పెట్టి అనేక రకాలైనటువంటి ప్రభుత్వమే దౌర్జన్యాలకు పాల్పడి బిల్లులు కూడా శాసనసభలో ప్రవేశపెట్టుకుని శాసనసభకి ఎన్ని అధికారాలు ఉంటాయో కౌన్సిల్ కూడా అన్ని అధికారాలు ఉంటాయి. So far as powers are concerned, functions are concerned, there is no difference between assembly and the council. అట్లాగే అక్కడ పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఎట్లా ఉంటాయో అట్లాగే రాష్ట్రంలో కూడా ఉంటాయి. అంచేత శాసనసభలో వాళ్ళకి మెజారిటీ ఉందనేటువంటి ఉద్దేశంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా, రైతుల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు బిల్స్ ప్రవేశపెట్టారు. శాసనసభలో పాస్ చేసుకున్నారు, గుళ్ళో చేసి. కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. అయితే మేము కౌన్సిల్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ట్రెడిషన్స్ కానీ అవి తప్పకుండా మేము పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారంగా కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ కానీ మిగతా సపోర్ట్ చేసినటువంటి పార్టీ కానీ మేము చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేకపోతుంది ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. జీర్ణించుకోలేక ఈ కౌన్సిల్ ఏంటి, నాకట్టు రావడం ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి వ్యవస్థ పార్లమెంటరీ ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుంటూ మాకు ఉండేటువంటి పవర్స్ మేము ఉపయోగించుకుంటామంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. మాట్లాడి ఉన్నా కానీ పట్టించుకోలేకపోయినట్టుంది. ఎందుకంటే రూల్స్కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిసి కూడా. ఇక మేడ్చల్ జిల్లా కోంపల్లి పురపాలక సంఘం జిల్లా వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం గెలిచిన అభ్యర్థులు రావడం ఆలస్యం అవడంతో ఈ కార్యక్రమానికి హాజరైన ఆఫీసర్ దైవ సహాయం ఐఎన్సీ అభ్యర్థి ఈ విషయంలో స్పందించి ఉన్న సభ్యులతో ముందుకు పోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. దీంతో అక్కడ ఆఫీసర్ మాట్లాడుతూ ఒక ఫోరం ఏర్పాటుకు 11 మంది సభ్యులు ఉండాలని, 9 మంది సభ్యులు కారణంగా నిర్ణయం తీసుకోరాదని, ఆ సమయానికి సభ్యులు రాకపోతే వాయిదా వేసే అవకాశాలు ఉందని ఆయన తెలిపారు. మనకి ఫోరం కోసము నిరీక్షించాల్సిన సమయం 1:30 దాకా ఉంది కాబట్టి 1:30 వరకు నిరీక్షించిన తర్వాత కూడా మనకు కావాల్సిన ఫోరం 11 మంది సభ్యులు రానందువలన ఈ వైస్ చైర్పర్సన్ ఎన్నిక మనం నిర్వహించలేకపోతున్నాము. ఎన్నిక నిర్వహించలేకపోయినందువల్ల తదుపరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఏదైతే ఉంటుందో డేట్, తేదీ మరియు సమయం వారు నిర్ణయించిన తర్వాత ఆ సమయానికి మళ్ళా సభ్యులందరికంటే డైరెక్ట్గా ఎన్నికైనటువంటి సభ్యులు, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులు 3 వారందరికీ కూడా మళ్ళా నోటీస్ ఇచ్చి నెక్స్ట్ జరగబోయే ఆ డేట్ నాడు ఇక్కడ తిరిగి ఇదే కార్యాలయంలో ఇదే ఇక్కడ కానీ మీటింగ్ హాల్ కానీ అప్పుడున్న పరిస్థితి ప్రకారంగా నేను కానీ మరే అధికారి కానీ ఇక్కడికి ప్రభుత్వం తరఫున అధికృత అధికారి ఎవరు వస్తారో వారు ఈ వైస్ చైర్పర్సన్ గారి ఎన్నికని నిర్వహించడం జరుగుతుంది.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, జెడ్పీటీసీ గుండ నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావులు కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, స్కూల్ చైర్మన్ పద్మారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పిల్లలకు చెప్పగానే తల్లిదండ్రులు బిజీ ముందు అన్నం పెడుతున్నారు, పెట్టలేరు అన్న దూరదృష్టితో ఆలోచన చేసి మన పిల్లలకు పొద్దున టిఫిన్ కావాలి, ఇంటి దగ్గర ఏం పెడుతున్నారు అన్నది తెలియదు. ఒక అయ్య ఉన్నోడు ఉంటేనేమో టిఫిన్ చేసి పెడతాడు, ఒకరు పెట్టారు. ఆ ఉద్దేశంగా అందరూ మంచి పౌష్టికాహారం తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మన ఎస్ఐపీ గారు చాలా కృషి చేసి ఈరోజు మన ఊళ్ళో ఆహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాము. మీరందరూ కూడా పొద్దున లేచి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి చక్కగా చదువుకోవాలి, అల్లరి చేయాలి పిల్లలు. మీరందరూ మంచిగా చదువుకొని మీరు బాగుంటేనే మేము బాగుంటాము, గ్రామము బాగుంటుంది. విద్యార్థులకు ఈరోజు సత్యసాయి ట్రస్ట్ నుంచి అల్పాహారం పిల్లలకు చెప్పగానే తల్లిదండ్రులు బిజీ ముందు అన్నం పెడుతున్నారు, పెట్టలేరు అన్న దూరదృష్టితో ఆలోచన చేసి మన పిల్లలకు పొద్దున టిఫిన్ కావాలి, ఇంటి దగ్గర ఏం పెడుతున్నారు అన్నది తెలియదు. ఒక అయ్య ఉన్నోడు ఉంటేనేమో టిఫిన్ చేసి పెడతాడు, ఒకరు పెట్టారు. ఆ ఉద్దేశంగా అందరూ మంచి పౌష్టికాహారం తినాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక 32వ వార్డు ఖానాపూర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ ముబిన్ తన వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా ఖానాపూర్ వార్డు నుంచి ఓడిన ఎంఐఎం పార్టీ అభ్యర్థిని మీర్జా అమ్రిన్ బేగం డాబా మీద నుంచి ర్యాలీపై కారం చల్లి దుర్భాషలాడారని, ఇది ఎంతవరకు సమంజసమని విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ సాజుద్దీన్ తెలిపారు. శాంతియుతంగా తమ పార్టీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు, అంతేకాని ఎలాంటి గొడవలు చేయలేదు. దానికి సంబంధించి వారి వద్ద సీసీ ఫుటేజ్లు ఉన్నాయని కొనియాడారు. మత రాజకీయాలు చేస్తుంది టీఆర్ఎస్ కాదని, ఎంఐఎం పార్టీదే మత గుండా రాజకీయాలని అన్నారు. अंसार डिफीटेड कैंडिडेट, उसकी लड़की और उसकी अहलिया हमारे ऊपर चप्पल लेकर हम पे हमला किया गया और हमारे आंखों में मिर्ची का पाउडर डाला गया। ये और अफसोस की बात है, टीआरएस पार्टी अमन के लिए हम डेवलपमेंट के तरफ जाने वाले और एमआईएम वाले प्रेस मीट लगाकर कह रहे कि हम उनके घरों में घुसकर राउडीज़म कर रहे हैं। राउडीज़म तो आप लोग करते हो एमआईएम वाले, हम तो इतना अमन चाहते हैं। हम इस तरह से हमारा कोई ऐसा परिवार में ऐसा कोई है ही नहीं। రౌడీయో को आप टिकट दिया। ఇక సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని మాడి గ్రామంలో స్వయం సహాయక సంఘాలు చిన్నకారు సన్నకారు రైతులకు సిండికేట్ బ్యాంకు నుంచి అధిక మొత్తంలో తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ సాజిదా బేగం మరియు బ్యాంకు అధికారులు తెలిపారు. Got a good sarpanch who is supporting always. ఈ మేడం వీళ్ళు maximum 100% కవర్ అయినాయండి గ్రూప్ సి. Very dynamic lady. She is always supporting Madgi and JM also doing a great job, sir. So మీరు unless until మాకు కానీ సర్పంచ్ అథారిటీస్ ప్రాబ్లం ఏంటో చెప్తే మాక్సిమం ట్రై చేయడానికే చూస్తాం. అండ్ మన మాజీ సర్పంచ్ గారు కూడా వస్తారు. మీకు అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఇస్తున్నాం. మాక్సిమం 100% మీ అందరు కవర్ చేసినాం. మీకు వెహికల్స్ కావాలన్నా ఇచ్చినాము, మోటార్ పంప్ కావాలన్నా ఇచ్చినాము, గ్రూప్ లో ఉన్న ఇచ్చినాము, క్రాప్ లోన్స్ ఇచ్చినాము, మార్టిగేజ్ లోన్స్ ఇచ్చినాము. నేను మాడిగి సర్పంచ్ రిప్రజెంటేటివ్ అర్షద్ పటేల్ ఈరోజు మాడిగి గ్రామంలో లోన్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. దీనికి ముఖ్యంగా అతిథిగా డిఎల్ఎం డిస్ట్రిక్ట్ లోన్ మేనేజర్ గారు మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ లోన్ గురించి
ఇప్పటిదాకా మా ఊర్లో మొట్టమొదటిసారి చరిత్రలో మాడిగిలో ఫస్ట్ టైం సిండికేట్ బ్యాంక్ నుంచి మేనేజర్స్ వచ్చారు. లోన్ గురించి ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించిన నాయకులు ఎంపీడీఓను కలిశారు. అనంతరం 2018-19 సబ్సిడీ రుణాల వివరాలు మరియు సంబంధిత సభ్యులకు రుణాలను సకాలంలో అందించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బుర్ర రాజబాబు గౌడ్, ఉపాధ్యక్షులు ఇసునం మహేందర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాటారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ గారిని కలిసి సమాచార హక్కు రక్షణ వేదిక ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు మంజూరైన రుణాల వివరాలను మరియు వాళ్ళకి అందేలా చర్య తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమాచార హక్కు రక్షణ వేదిక ద్వారా తగిన విధంగా స్పందించి సకాలంలో రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాటారం గ్రామ పంచాయతీకి సంబంధించి వివిధ గ్రామ పంచాయతీల ఇక తిరుమల శ్రీవారిని ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అలాగే స్వామివారిని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీకు తెలుసు. ముఖ్యంగా స్వామివారిని కోరింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి రైతులకి అన్యాయం జరగకూడదు. ఆ రోజు అందరూ కూడా ఆ రోజుల్లో అన్ని వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ఏదైనా గ్రామంలో చిన్న రోడ్డు వేస్తామంటే ఒక సెంటు భూమి కూడా ఇవ్వట్లేదు జనం. అటుతో అన్ని వేల ఎకరాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. చేత ముందుగా రాజధాని రైతులతో మాట్లాడి వాళ్ళకి ఒక పరిష్కార మార్గం చూపించి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను వారు కోరుకుంటూ, అదేవిధంగా ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీకు తెలుసు. మరి అన్ని ప్రాంతాల్లో కూడా విభేదాలు కావాలని సృష్టించుకుంటున్నారు. విభేదాలు లేవు. ఉన్నదే చిన్న రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం, దీంట్లో విభేదాలే లేవు. కానీ ఈవేళ విభేదాలు సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టిస్తారు నాకే అర్థమవట్లేదు. నేను 37 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కావాలని ప్రాంతీయ విభేదాలు సృష్టించుకొని మొట్టమొదటిసారి చూస్తాను నేను. అది అనవసరం. మీరు ఏమన్నా రాజధాని నిర్మాణం చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. మరి అన్ని 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటే ఎవరన్నా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం. వాహనదారుల భద్రత కోసం సూచిక బోర్డుల ఏర్పాటు. కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ కార్యవర్గం. పాల్గొన్న భీమ్గల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లేష్ రాజశ్రీ, వైస్ చైర్మన్ భగత్. నిర్మల్ జిల్లా భైన్సాలో జరిగిన సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీ పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదన్న అధికారులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన దీక్ష. 5 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని ఉదాయించిన ప్రియుడు. హైదరాబాద్లోని షాపూర్ నగర్లో 4 బైక్లను తగలబెట్టిన పాత నేరస్తుడు అరెస్ట్. నిందితుడిపై గతంలోని 3 కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఏసీపీ పురుషోత్తం. ఏపీ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ మరోవైపు ఉన్నారని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.